విద్యార్థులలో సత్య న్యూస్ తెలుగు ముచ్చట్లు పట్టుకొచ్చినాం ఈరోజు. అసెంబ్లీ ముచ్చట్లు శీతాకాల సమావేశాలు నడుతున్నాయి కదా, అందులో మరి ఈ కుల సంఘాల కోసం మాట్లాడినలా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సారు అసెంబ్లీలో ఈరోజు మంచిగా మాట్లాడినలా కుల సంఘాల గురించి మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడిండు. ఏంటో వినండి. రాజ్ ఠాకూర్. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు అధ్యక్ష. రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్ కడతామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే దాన్ని త్వరితగతిగా అక్కడ శంకుస్థాపన చేయడానికి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు ప్రధానంగా 2 అంశాలు అధ్యక్ష, సమయం ఇవ్వాలి. ముఖ్యంగా మా దగ్గర విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉంటారు అధ్యక్ష. విశ్వబ్రాహ్మణుల సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. వాళ్ళు 50 సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి. ఈ మధ్యకాలంలో అనేక బంగారు షాపులు, రెడీమేడ్ షాపులు, రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి హౌసుల వాళ్ళకి వడ్రంగులు, ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ కళ్ళ యొక్క ఐసైట్ తగ్గిపోగానే 50 సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకోరుంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, తప్పిన వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. పెన్షన్లు 50 సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఆలోచన. దాంతోపాటు అధ్యక్ష, పక్క రాష్ట్రాల్లో వారికి కనీసం ఏదంటే పుస్తే మట్టలు చేసేటువంటి ఒక జీవో తీసిరు అధ్యక్ష. అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఇస్తే ఆ విశ్వబ్రాహ్మణులకు నిజమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే అధ్యక్ష, ఇంకొకటి గౌడ సంఘానికి సంబంధించిన సమస్య అధ్యక్ష. రామగుండం నియోజకవర్గంలో ఎటు చూసినా ప్రభుత్వ రంగ భూములు ఉంటాయి. ఎన్టీపీసీయో లేకుంటే సింగరేణియో లేకుంటే జెన్కోనో లేకుంటే కేశవరామో ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడ కూడా భూములు లేవు. ఉన్నకాడికి అన్ని ప్రభుత్వాలు ఇండస్ట్రీస్ కొరకని తీసుకోవడం జరిగింది. ఇక గతంలో ఉన్నటువంటి చెట్టు కూడా తీసేసి వాళ్ళకు చాలా తక్కువ అమౌంట్ ఎన్టీపీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలా గౌడ సంఘం వాళ్ళు కళ్ళు గీత కార్మికులు వారికి వనాన్ని పెంచుకోవడానికి భూమి కావాలంటే ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితుల్లో లేదు, రెవెన్యూ భూమి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ముఖ్యంగా బట్టన్న గారు ఇక్కడే ఉన్నారు, ఎనర్జీ మినిస్టర్. మా సింగరేణిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కింద ఉన్నటువంటి భూమి 20-30 ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ భూమిని అక్కడ చెట్లు పెంచి వారికి లీజ్ ఇస్తే, నా ప్రాంతంలో అనేక మంది కార్పొరేషన్లో గౌడ సంఘాల వాళ్ళు ఉన్నారు. గౌడ కులాలు అనేటివి లేనటువంటి ఊరు ఎక్కడ లేదు. చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు ఉపాధి లేక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు మా మంత్రి గారు శ్రీధర్బాబు గారు, జిల్లా కలెక్టర్ గారు చెప్పడం, తర్వాత గ్రామాల్లో పోయి మేము రెవెన్యూ ల్యాండ్ కొరకు ఎక్కడం ఎక్కడ లేదు. అయితే ఉన్న వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ కింద బొగ్గు గనులు కూడా పూర్తయిపోయినాయి. అది పెట్టడం వల్ల ఆ ప్రాంతానికి ఒక పర్యావరణంగా ఉంటుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. దాంతోపాటు వారికి ఉపాధి దొరుకుతుంది. ఖచ్చితంగా బట్టన్న గారు దీనిపై స్పెషల్గా ఫోకస్ చేసి ఇదే రోజు ఒక సీఎండీకి చెప్తే అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నా. అదే మాదిరి అధ్యక్ష, నిన్న మొన్న చిన్నది సింగరేణి సమస్య అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. కార్మికులకు ఇవాళ బోనస్ పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పినటువంటి వారికి ఇలా 500 రూపాయలు అడిషనల్గా వేస్తూ వాళ్ళకు కూడా లాభాల బాటలు ఇవ్వడం. మరి ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో గతంలో విజిలెన్స్ కేసు జరిగి ఇబ్బంది జరుగుతూ ఉంది. దానిపై త్వరితగతిగా మనం చేస్తూ ఉన్నాం. తొందర చేస్తూ ఆ మారుపేర్ల సమస్యను కూడా పరిష్కారం చేస్తే కార్మికులందరూ కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనుకున్నారు. వారికి న్యాయం చేసే పద్ధతిలో కొంచెం స్పీడ్ పెంచాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం.